the book of Isaiah, chapter 64. Let's read verse 1, 2, 3, 4 all together. నాతోనే ఉంటామని చెప్పండి. రైట్. గగనము చీల్చుకొని నీవు దిగువచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగుజేయు రీతిగాను నీవు దిగవచ్చెదవు గాక. జరుగునని మేము అనుకొనని భయంకరమైన కార్యములు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడదురుగాక. నీవు దిగవచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యమును మాకు నాయన ప్రత్యక్షపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓపెన్ అవర్ ఐస్, ఓపెన్ అవర్ అండర్స్టాండింగ్. మునుపెన్నడూ చూడని సంగతులు మీ వాక్యములు ఈరోజు మేము చూడగలిగినట్లు మా మనోనేత్రములు వెలిగించండి. మాలో ప్రతి ఒక్కరిని మీ ఆధీనమందుంచుకొని ప్రభా, మీ ఆత్మ కార్యములు మా మధ్యలో మా జీవితాల్లో జరిగించి మీ నామాన్ని మహింపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. సో నేను దిస్ ఈజ్ ద లాస్ట్ సండే ఈ జనవరిలో, మొదటి నెల, మొదటి మాసంలో చివరి ఆదివారానికి వచ్చేసాం. కానీ గత 3 వారాలుగా, అంటే ఈ వారము లాస్ట్ వీక్ అండ్ ద బిఫోర్ లాస్ట్ వీక్, నేను ఇదే సబ్జెక్ట్ పైన మాట్లాడుతూ ఉన్నాను. నేను మీతో చెప్పాను, ఆల్ దీస్ మెసేజెస్, ఈ వర్తమానాలన్నీ కూడా ఇట్స్ ఎ ప్రిపరేషన్ టు సీ అన్యూజువల్ మిరకల్స్. విశిష్ట అద్భుతములను మన జీవితాల్లో చూడటానికి ఇది మన సిద్ధపాటు. ఆమెన్. సో దేవుడు ఆయన చేయబోయే కార్యమునకు ఆయన సిద్ధపరుస్తాడు. వి నీడ్ ప్రిపరేషన్ టు సీ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. సిద్ధపాటు లేకపోతే దేవుడు చేసేది మనము పొందుకోలేము, గ్రహించలేము, దాన్ని హ్యాండిల్ చేయలేము. ఆయన ఎలా సిద్ధపరుస్తారంటే ఆయన తన వాక్కు చేత సిద్ధపరుస్తాడు. ఆయన తన వాక్కును పంపిస్తాడు, ఆయన మాట్లాడతారు, ఆయన సిద్ధపరుస్తారు, అనుభవాన్ని ఇస్తాడు. అప్పుడు మన జీవితంలో జరుగుచున్న కార్యములన్నిటి విషయమై మనము నిశ్చయముగా దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఆమెన్. సో నేను లాస్ట్ సండే, అంతకుముందు సండే కూడా ద వేస్ టు యాక్సెస్ అన్యూజువల్ మిరకిల్స్, విశిష్ట అద్భుతములలోనికి ప్రవేశించేది ఎట్లాగా విశిష్ట అద్భుతములు మన జీవితంలో చూడగలం, వాటి మార్గములు ఎలాగా, హౌ కెన్ వి యాక్సెస్ అన్యూజువల్ మిరకిల్స్ అన్నది నేను మాట్లాడుతూ ఉన్నాను. మీకు అందరూ గుర్తుందని నమ్ముతూ ఉన్నాను. గుర్తుంటే ఆమెను చెప్పండి. వాట్స్ నెంబర్ 1, మొదటిది దేని గురించి మాట్లాడాను? ప్రైజ్, స్తుతి. నీవు స్తుతించినప్పుడు దేవుడు మీ జీవితంలో, మీ పరిస్థితుల్లో జోక్యము చేసుకుంటాడు. అలసిపోవద్దు, విసిగిపోవద్దు, ఇంకా జరగలేదు అని అనుకోవద్దు. నీవు స్తుతిస్తూ ఉండగా దేవుడు నీ పక్షముగా కార్యము చేస్తాడు. ఆమెన్. సో మొదటిది స్తుతి. నీ స్తుతి విశిష్ట అద్భుతములు నీ జీవితంలో జరుగునట్లుగా చేస్తుంది. నెంబర్ 2, రెండవది నేను లాస్ట్ వీక్ మాట్లాడాను, పరిశుద్ధాత్మతో సహవాసము, ఎ కాన్షియస్ కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. స్పృహతో ఆయనతో సహవాసం చేయుట, పరధ్యానముగా సహవాసము చేయుట కాదు, అజ్ఞానముగా సహవాసం చేయుట కాదు, గమనము కలిగి స్పృహతో, కాన్షియస్ కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో మీ యొక్క సహవాసము విశిష్ట అద్భుతములలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఒకవేళ మీరు లాస్ట్ సండే మెసేజ్ మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ యూట్యూబ్లోకి వెళ్ళి లాస్ట్ సండే వర్తమానాన్ని మీరు తప్పనిసరిగా వినాలని కోరుతూ ఉన్నాను. సో ఈరోజు ఐ వాంట్ టు టాక్ అబౌట్ అనదర్ వే ఆఫ్ యాక్సెసింగ్ అన్యూజువల్ మిరకిల్స్. ఈ విశిష్ట అద్భుతములలోనికి ప్రవేశించుటకు, దేవుని కార్యాలు మన జీవితంలో చూడటానికి మరొక మార్గాన్ని వాక్యములో నుంచి నేను మీకు తెలియజేస్తాను. మీరందరూ నాతోనే ఉన్నారా? దేవుని వాక్యంలో చాలా విశిష్ట అద్భుతాలు ఉన్నాయి. ఆదికాండం మొదలుకొని అసలు ఈ పుస్తకమే అద్భుతముల పుస్తకం. దిస్ బుక్ ఇస్ బుక్ ఆఫ్ మిరకిల్స్.
మీరు మొదటి అధ్యాయం నుండి చూస్తే కూడా అద్భుతమే. శూన్యములో నుంచి సమస్తమును కలిగించడం అద్భుతమే. ఆయన పలుకగా సమస్తము కలగటం అద్భుతమే. మట్టిలో నుంచి మనిషిని చేయటం అద్భుతమే. వాని నాసికారంధ్రంలోనికి ఆయన జీవవాయువు నూతే వాడు జీవాత్మ అయ్యాడని వాక్యంలో రాయబడింది, అది అద్భుతమే. ఆ పక్కటెముకలో నుంచి తీసి ఒక స్త్రీని చేయటం, అది కూడా అద్భుతమే. ఎన్ని అద్భుతాలు! మీరు వాక్యం అంతా చదువుతూ ఉంటే మీ జీవితంలో దేవుని కార్యముల కొరకు మరింత విశ్వాసం మనలో పెరుగుతుంది. సో కనుక దేవుని వాక్యం అంతా కూడా లాట్ ఆఫ్ మిరకల్స్ రికార్డెడ్ దేవుని వాక్యంలో. సో నేను ఒక్కొక్క అద్భుతాన్ని వివరిస్తే అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, మనకి చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. కానీ వాట్ హెల్ప్స్ అస్ టు గెట్ ఇన్ టు దట్ మిరకల్స్, ఆ అద్భుతాలు మనం అనుభవించడానికి, దాంట్లోనికి ప్రవేశించడానికి మనకు సహాయపడేది ఏంటి అనేది నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. సో ఈరోజున అనదర్ వే టు యాక్సెస్ అన్యూజువల్ మిరకల్స్, ఈ విశిష్ట అద్భుతములను చూచే మరొక ప్రాముఖ్యమైన మార్గంని ఈరోజున నేను మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6, మత్తయి సువార్త 6వ అధ్యాయము. చాలా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలలో మాట్లాడిన అద్భుతమైన అధ్యాయం ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని విషయాలు. ఈ అధ్యాయంలో 3 గురించి ప్రభు ప్రస్తావించాడు. ఆయన వేటి గురించి ప్రస్తావించాడంటే, మొదటిది ప్రార్థన ఉపవాసం గురించి ప్రస్తావించాడు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రార్థన, ఉపవాసము అండ్ దెన్ గివింగ్, ఇచ్చుట. ఈ 3 గురించి ప్రభు ప్రస్తావించాడు. 6వ అధ్యాయం మీరు బాగా గమనించాలి. మీరందరు నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి. మీ ఆమెన్ బాగాలేదు, ఇంకొకసారి బిగ్గరగా ఆమెన్. సో దెర్ వర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్: ప్రేయింగ్, ఫాస్టింగ్ అండ్ గివింగ్. ఈ 3 కూడా యాక్చువల్గా కలిసి ఇవి ఉండాలి. ఈ 3 కలిసి చేయాలి, ఫాస్టింగ్, ప్రేయింగ్ అండ్ గివింగ్. ఎందుకని గివింగ్ అన్నమాట ఇట్ టాక్స్ అబౌట్ ద కవెనెంట్, అది నిబంధన గురించి మాట్లాడుతుంది. సో మనము ప్రార్థిస్తూ, ఉపవసిస్తూ, నిబంధనను అనుసరిస్తూ ఉండాలి. వీ షుడ్ బి ప్రేయింగ్, ఫాస్టింగ్ అండ్ డూయింగ్ ద కవెనెంట్. 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 సో ఇచ్చుట అనేది అది దేని గురించి మాట్లాడుతుందంటే, దేవునికి మనకి మధ్యలో నిబంధన గురించి. సో ఆ 3 గురించి యేసు ప్రభు వారు మాట్లాడతారు. నేను ఊరికే అక్కడక్కడ ఆ 3 గురించి ప్రస్తావించిన ఒక లైన్ మీకు చదువుతాను. 2వ వచనం: నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలో వీధులలో చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొందినారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హి వాజ్ టాకింగ్ అబౌట్ గివింగ్ ఆర్ హెల్పింగ్ ద పూర్, ఇచ్చుట గురించి. ఆ తర్వాత హి వాజ్ టాకింగ్ అబౌట్ ప్రేయింగ్. 5వ వచనం: మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో వీధుల మూలలను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. సో హి వాజ్ టాకింగ్ అబౌట్ ప్రేయింగ్. ఆ తర్వాత హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఫాస్టింగ్. మీరు ఉపవాసము చేయనప్పుడు, 16వ వచనము, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖముఖలై ఉండకుడి. హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఫాస్టింగ్. నా చేయునప్పుడు అన్న మాట మీరు గమనించినప్పుడు చేయాలి అని అర్థం. మీరు ఒకవేళ చేస్తే కాదు, చేయునప్పుడు అంటే మీరు చేసేటప్పుడు మీరు చేయాలి, అది చేసేటప్పుడు ఎలా ఉండాలి. దట్స్ వాట్ హీ వాజ్ టాకింగ్. సో ఈ 3 గురించి యేసు ప్రభు వారు మాట్లాడారు. స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఒక ఆత్మ సంబంధమైన కోణములో నుంచి మాట్లాడాడు. ఇచ్చుట, ప్రార్థించుట, ఉపవసించుట. ఆ తర్వాత 6వ అధ్యాయంలో మరి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన ప్రస్తావించాడు. ప్రతి మనిషికి అవసరమైనవి, ప్రతి మనిషికి తన జీవితంలో, అనుదిన జీవితంలో అవసరమైన 3 ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడాడు. మొదటిది ఆయన ధనమును గురించి మాట్లాడాడు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఫైనాన్సెస్, ధనము. 19వ వచనం: భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలుదురు. 21వ వచనం: మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నేను హృదయం ఉండును. హీ వాజ్ టాకింగ్ అబౌట్ మనీ, ఫైనాన్సెస్. ప్రతి ఒక్కరికి ధనం అవసరం, బ్రతకటానికి కావాలి,
భుజించటానికి కావాలి, ధరించటానికి కావాలి. ఏ పని చేయాలన్నా ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఎవ్రీ మ్యాన్ నీడ్స్ మనీ. సో అతి ప్రాముఖ్యమైనది మనిషికి శారీరకంగా భౌతికంగా అవసరమైన ధనమును గురించి ఆయన మాట్లాడారు. మీరందరు నాతోనే ఉంటామని చెప్పండి. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఆ తర్వాత ఆయన భోజనమును గురించి మాట్లాడాడు. హి వాస్ టాకింగ్ అబౌట్ ఫుడ్. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా భోజనం కావాలి. చాలామంది ధనం లేకపోయినా భోజనం మానరు కదా. అందుకనే బయట వి సీ పీపుల్ బెగ్గింగ్ ఫర్ మనీ బికాస్ దే వాంట్ టు ఈట్ సంథింగ్. సో మీరు చూస్తే 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పినదేమనగా మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి మీరు దిగులు పడద్దు, చింతించద్దు. దట్స్ వాట్ జీసస్ వాస్ సేయింగ్. సో రెండో ప్రాముఖ్యమైనది ఆయన హీ వాస్ టాకింగ్ అబౌట్ ద ఫుడ్ దట్ వి ఈట్. మనం భుజించు ఆహారమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ నెంబర్ 3, మూడవది మనము ధరించు వస్త్రముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే వచనములో చూస్తే ఏమి ధరించుకుందుమో, 25వ వచనం, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి మీరు చింతింపద్దు. ఏమి ధరించుకుందామో చింతించద్దు, ఏమి తిందుమో చింతించద్దు, ధనమును గురించి చింతించద్దు. ఎందుకని చింతించద్దు అంటున్నాడు? 27వ వచనములో, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడ ఎక్కువ చేసుకొనగలడు. చింతిస్తే పనులు జరగవు. నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. చాలామంది చింతిస్తే పనులు జరుగుతాయి అనుకుంటారు, చింతించుట హక్కు అనుకుంటారు, చింతించుట వారి యొక్క బాధ్యత అనుకుంటారు. చింత నీ బాధ్యత కాదు. వింటున్నారా? చింత మన హక్కు కాదు. యూ డోంట్ హ్యావ్ టు వరీ. మనం చింతిస్తే పనులు జరగవు. చింతిస్తే చాలామంది దిగులు పడుతూ ఉంటారు. ఎందుకు దిగులు పడుతున్నాం? దిగులు పడుట బాధ్యత కాదు. ఎవడు చింతించుట వల్ల తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. 28 వస్త్రముల గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులను చూడండి, వాటిని ఆయన ఎంత వైభవముతో ధరింపచేశాడు. అలాగే ఇంకా క్రిందకు వచ్చేస్తే 31, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని ఎందుకు మీరు చింతిస్తున్నారు? చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అయితే 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. వర్స్ 38, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇది చాలా 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 అద్భుతమైన మాట. ఇవన్నీ మీకు కావాలని. ఫర్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ నోస్ వాట్ యు నీడ్. నీకు అవసరమైన ప్రతీది, నీకు కావలసిన ప్రతీది పరలోకమందున్న నీ తండ్రికి తెలిసి ఉన్నది. నా మాట నమ్ముతున్నట్లయితే ఆమేన్ చెప్పండి. అంటే దేవుడు ఒక సిస్టమ్ని బిల్డ్ చేశాడు. ఆయన ఒక రాజ్యమును బిల్డ్ చేశాడు. దాని పేరే దేవుని రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని రాజ్యములో మనకు కావలసిన సమస్తమైన సమకూర్పును ఆయన ఉంచాడు. మనకు కావాల్సిన సమస్తమైన ధనమును ఉంచాడు. మనకు కావాల్సిన సమస్తమైన రిసోర్సెస్ ఉంచాడు. మనము ఆ రాజ్యములో బ్రతకటం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ రాజ్యములో మన కొరకు సిద్ధపరచబడినవన్నీ కూడా మనం అనుభవించటం ప్రారంభిస్తాం. ఆమేన్. నా మాటలు అర్థమైతే ఆమేన్ చెప్పండి. సో అయితే వీటన్నిటి గురించి మాట్లాడుతూ అసలు ప్రపంచంలో భూమి మీద అతి శ్రేష్టమైన ప్రిన్సిపల్ ఒకటి ప్రభు 33వ వచనంలో చెప్పాడు. ఈ వచనాన్ని మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఈ వచనాన్ని మీ జీవిత ప్రమాణముగా మార్చుకోవాలి. ఈ వచనాన్ని మీకు వీలైతే కాదు, వీలు కుదుర్చుకొని ఇంట్లో ఒక మంచి ఫ్రేమ్ కట్టించి పెట్టుకోండి. ఇది మన జీవితం అంతటికి, మన కుటుంబానికి, మన తర్వాత సంతతికి, తరతరముల వరకు ఈ వచనము చాలా 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 దీవెనకరమైన వచనం. అందరం కలిసి ఈ వచనాన్ని చదువుదాం. 1 2 3. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. ఇంకోసారి చదువుదాం. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. ఇంకొకసారి చదువుదాం. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సో ద థర్డ్ వే ఆఫ్ యాక్సెసింగ్ అన్యూజువల్ మిరకిల్స్, విశిష్ట అద్భుతములను చూసే మూడో మార్గం ఏంటంటే గాడ్ ఫస్ట్. గాడ్ ఫస్ట్. మొదట దేవుడు, మొదట దేవుడు. గాడ్ ఫస్ట్. నీ జీవితంలో దేవుడు మొదట అయితే, దేవుడు ప్రధానమైతే, దేవుడు నీ జీవితమునకు ప్రాముఖ్యమైన
ప్రధానమైన వ్యక్తి అయితే అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు నీ జీవితంలో నిశ్చయముగా జరగటం నీవు చూస్తావు. హల్లెలూయా. సో ద థర్డ్ వే ఆఫ్ యాక్సెసింగ్ అన్యూజువల్ మిరకల్స్ ఈజ్ గాడ్ ఫస్ట్. ఈ గాడ్ ఫస్ట్ అన్న మాటని నేను ఇంకొంచెం సింప్లిఫై చేసి మీకు అర్థమవునట్లు నేను మీకు తెలియజేస్తాను. గాడ్ ఫస్ట్ అంటే లివింగ్ ఏ లైఫ్ కమిటెడ్ టు గాడ్. దేవునికి అప్పగించుకొనిన జీవితమును జీవించుట. ఏ లైఫ్ కమిటెడ్ టు గాడ్. దేవుని ఎడల ఒక నిబద్ధతతో, కమిట్మెంట్తో దేవునికి అప్పగించుకొనిన జీవితమును జీవించుట. దీన్ని ఇంకొంచెం డీప్కి, ఇంకొంచెం లోతైన మాటలను తీసుకుని వెళ్ళాలంటే లివింగ్ ఏ లైఫ్ నోన్ బై గాడ్. దేవుని చేత ఎరుగబడిన జీవితము. దేవుని చేత ఎరుగబడిన జీవితం. ఈ మాట చాలా 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 భయంకరమైన మాట. ఎందుకని అంటున్నానంటే ఆయనకి మనందరం తెలుసు కానీ మనందరం తెలీదు. తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానన్నాడు ఆయన. నా అరచేతి మీద ఆయన నేను చెక్కొని ఉన్నానన్నాడు. అవన్నీ కరెక్టే. కానీ ఇక్కడ బీయింగ్ నోన్ బై గాడ్, దేవుని చేత ఎరుగబడుట అని అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ట్రస్ట్ దట్ వి గెయిన్. దేవుని సన్నిధిలో మనము పొందుకునే ఒక నమ్మకం, ఒక విశ్వాస్యత గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి. గలేషియన్స్ చాప్టర్ 4. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఒక ఆమెన్ చెప్పండి. ఇంకా మాట్లాడట్లేదు అనుకుంటే మీరు వింటలేదనే అర్థం, అంతే. సో ఐ ఎంకరేజ్ యూ టు ప్లీజ్ కాన్సన్ట్రేట్. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఐఎమ్ రీడింగ్ గలేషియన్స్ చాప్టర్ 4. గలతీలకు రాసిన పత్రిక 8వ వచనము 9వ వచనం. గలతీ 8, 4వ అధ్యాయము 8, 9. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. మీరు ఇప్పుడు దేవుని ఎరిగిన వారు. నా ఇక్కడ రక్షించబడక మునుపు, దేవుణ్ణి ఎరుగక మునుపు సంఘటన, దేవుని ఎరిగిన తర్వాత సంఘటన గురించి పౌలు గలతీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాలమందు మీరు దేవుని ఎరుగని వారు. ఇప్పుడైతే 9వ వచనం బాగా గమనించండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. ఫర్ యు నో గాడ్. మరి విశేషముగా, ఆ మాట మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. ఫర్ యు నో గాడ్ అండ్ గాడ్ నోస్ యూ. దేవుని చేత, ఎట్లాగిది? దేవుని చేత ఎరుగబడిన జీవితము. ఇది చాలా 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 పవర్ఫుల్ మాట. సో కనుక ఎందుకు ఈ మాట పౌలు ప్రస్తావించాడంటే, నేను ఆ కాంటెక్స్ట్లోనికి వెళ్తే అది మరలా మనం డివేట్ అయిపోతాం సబ్జెక్ట్. బట్ లిసన్ టు మీ. ఆ ఒక్క మాట పట్టుకోవాలని నేను ఈ వచనాన్ని చదివించాను. దేవుని చేత ఎరుగబడిన జీవితము అనంటే ఏ పనైనా దేవుడిని నీకు అప్పగించటానికి, ఏ దీవెనైనా దేవుడిని చేతికి ఇవ్వటానికి, ఏ బాధ్యత అయినా నీ చేతికి అప్పగించటానికి దేవుని ఎదుట ఒక ట్రస్ట్ని నీవు సంపాదించుకొనిన అనుభవము. హల్లెలూయా. కమాన్ ఎలౌడ్. హల్లెలూయా. మీరు ఆ వ్యక్తితో మీరు 10 లక్షలు ఇచ్చి బ్యాంక్ ఎలా పంపించేస్తున్నారండి? మీరు పర్లేదంటారా? 10 లక్షలు క్యాష్ ఇచ్చారు డిపాజిట్ చేయమని అంటే, నాకు అతను తెలుసు. ఐ నో హిమ్. గత అనేక సంవత్సరాలుగా నా దగ్గరే ఉన్నాడు. నాకు ఏ డౌట్ లేదు, ఎందుకంటే నమ్మకస్తుడు. అంటే ఆ వ్యక్తి మీ యొక్క నమ్మకాన్ని గెలుచుకున్నాడు, మీ ఎదుట ఒక విశ్వాసతను సంపాదించుకున్నాడు. కాబట్టి మీరు తనకి అప్పగించటానికి మీరు సంకోచించట్లా, సందేహించట్లా. దేవుని చేత ఎరుగబడిన జీవితం అంటే అదే. దేవుడు నీ జీవితాన్ని, నీకు ఒక అద్భుతం చేయాలంటే, నేను దీవించాలంటే, నీకు ఒక విశిష్టమైన కార్యం చేయాలంటే అసలు నేను నమ్మగలడా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్నాడు, కానీ దేవుడు లోకమును ఎంతో నమ్మని అనలేదు ఆయన. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. ఆయన అందరిని ప్రేమిస్తాడు కానీ అందరు నమ్మడు. ఎందుకంటే అందరం నిజంగా ఆయన నమ్మగలిగినట్లుగా చాలామంది ఉన్నారు. అద్భుతాలు జరిగిన తర్వాత చాలామంది యాటిట్యూడ్స్ మారిపోతాయి. దీవెన పొందిన తర్వాత చాలామంది విధానాలు మారిపోతాయి. నా బాగా వినాలి. నీ జీవితంలో ఎంత పెద్ద అద్భుతం జరగాలని నీవు అనుకుంటున్నావు,
అంత దేవుడు నిన్ను నమ్మగలడా? దట్స్ మై పాయింట్. ఎంత పెద్ద కార్యం చూడాలనుకుంటున్నావు, ఎంత విస్తారమైనది నీ జీవితంలో దేవుడు చేయాలని కోరుతున్నావు, అంత విశ్వాస్యతను నీవు సంపాదించుకున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి దూరమయ్యే ఏ అద్భుతం ఆయన మన జీవితంలో చేయడు. నా మాట వింటున్నారా? దేవునికి దూరమయ్యే ఏ అద్భుతం ఆయన చేయడు. కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అనేక పర్యాలు ఆయన మనలను నమ్మి, మన ప్రార్థనలు విని ఆయన మన పక్షంగా కార్యములు చేస్తాడు. కొందరు దాన్ని భయముతో జాగ్రత్తగా కాపాడుకుంటారు, కొందరు దానికి ప్రతిగా కృతజ్ఞతతో దేవుని ఎడల జీవిస్తారు. కానీ కొందరు దేవునికి దూరమైన వారు ఉన్నారు. అది వారి యొక్క, ఇంకా వారు దేవునికి లెక్కపు చెప్పుకోవాలి దాని విషయమై. దేవుడు మౌనమైపోతాడు వారి విషయంలో. బాగా వినాలి, దేవుని చేత ఎరుగుబడిన జీవితం, ఏ లైఫ్ దట్ ఈస్ లివింగ్ ఏ లైఫ్ నోన్ బై గాడ్. ఫర్ ఐ నో ఎ మ్యాన్, నాకు ఒక మనుషుడు తెలుసు, నాకు గుంటూరులో ఒక వ్యక్తి తెలుసు, అరండల్పేటలో ఒక వ్యక్తి తెలుసు, బ్రాడీపేటలో ఒక వ్యక్తి తెలుసు. ప్రభు, మరి అంత పెద్ద అద్భుతం అతనికి ఎట్లా చేసేస్తున్నావు? అంత పెద్ద బిజినెస్ అతని చేతికి ఎట్లాగా అప్పగిస్తున్నావు? అంత ఆశీర్వాదం ఎట్లాగిస్తున్నావు? అంత ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ ఎట్లాగిస్తున్నావు? అంత పెద్దది ఎట్లాగిస్తున్నావు అంటే దేవుడు దూతలతో చెప్పాలి, ఐ నో దట్ మ్యాన్, ఐ నో దట్ ఉమెన్. ఆ వ్యక్తి నాకు తెలుసు, ఐ ట్రస్ట్ దెమ్, నేను నమ్ముతున్నాను. వారికి నేను ఎంత ఇచ్చినా నన్ను విడిచిపెట్టకుండా నా కొరకు జీవించే వారై ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలలో అనేక పర్యాయాలు వీటి గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. సో అందుకనే ఈ 6వ అధ్యాయం చాలా అద్భుతమైన అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం. దాని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి. గాడ్ ఫస్ట్. యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. యు ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో దేవుని గూర్చిన ప్రధానమైన ఆలోచన. హల్లెలూయా. మీరు ఈ మాట అర్థమవటానికి ఇంకొంచెం నేను ఒక వచనాన్ని చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని చేత ఎరుగుబడిన జీవితం గురించి మాట్లాడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 8 8వ అధ్యాయము 3వ వచనము. 1 Corinthians 8:3. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు. మీకు కనపడిందన్నమాట. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు. బట్ హూ ఎవర్ లవ్స్ గాడ్ ఈజ్ నోన్ బై గాడ్, ఈజ్ నోన్ బై గాడ్. దేవుని ప్రేమించు, అదే నేను మాట్లాడుతున్నాను. లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ కమిట్మెంట్. దేవుని ఎడల ఒక కమిట్మెంట్తో జీవించటం. డూ యూ లవ్ గాడ్? మిమ్మల్ని అడిగితే అందరు చేతులు ఎత్తారు. మీరు దేవుణ్ణి ప్రేమించేవారు ఎంతమంది అంటే ప్రతి ఒక్కరు చేయెత్తారు. కానీ మీరు దేవుణ్ణి ప్రేమించారు అంటే మీరేం చేశారు? దట్స్ మై క్వశ్చన్. ఆయన ప్రేమించాడని మనకు చెప్తే ఏం చేసావని ఆయన అడిగితే, దెర్ ఈజ్ ఎ క్రాస్. సిలువ ఉంది, రక్తమును చిందించాడు, ప్రాణం పెట్టాడు, మన పాపములను క్షమించాడు, మరణం నుండి తప్పించాడు, నరకం నుండి తప్పించాడు ఆయన మనల్ని ప్రేమించి. నీవు ఆయన్ని ప్రేమించావు అంటే ఆయనకి ఏం చేసావు? ఆయన కొరకు జీవించే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, సమయానికి వచ్చే విషయంలో, ఇవన్నీ కూడా ఆయన ప్రేమించే, ఆయన ప్రేమిస్తున్నావు అనుటకు బై ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, నువ్వు ఆయన సన్నిధిని ప్రేమిస్తావు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నీవు అన్ని విషయంలో నమ్మకం ఉంటావు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన కొరకు జీవిస్తావు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నీ దశంభాగులు నమ్మకం ఉంటావు. నువ్వు ఆయన ప్రేమిస్తే నువ్వు ఇతరులకు సహాయం చేసే విషయంలో నమ్మకం. నువ్వు ఆయన ప్రేమిస్తే సమయానికి మంది, ఇవన్నీ కూడా వీటిలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఐ వాంట్ రీడ్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. నేను NLT న్యూ లివింగ్లో చదువుతున్నాను. బట్ ద పర్సన్ హూ లవ్స్ గాడ్ ఈజ్ ద వన్ హూమ్ గాడ్ రికగ్నైజెస్. బట్ ద పర్సన్ హూ లవ్స్ గాడ్ ఈజ్ ద వన్ హూమ్ గాడ్ రికగ్నైజెస్. దేవుని ప్రేమించు వాడినే దేవుడు గుర్తిస్తాడంట. ఆయన గుర్తిస్తాడు. హీ రికగ్నైజెస్ ద పర్సన్ హూ లవ్స్ గాడ్. నా మాట అర్థమైతే బిగ్గరగా ఆమెన్ చెప్పండి. మీ ఆమెన్ బాగాలేదు, ఇంకా బిగ్గరగా కమ్ ఆన్. ఎలా ఉడ హల్లెలూయా. సో దేవుని చేత ఎరుగుబడిన అనుభవం ఏంటి? దేవుడు నిన్ను ఎరిగాడా అంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతోనూ పూర్తి చేయాలి, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. Come on, hallelujah. With all your might, with all your strength, with all that you have. సో గనుక ఈ అనుభవములోనికి మనం ప్రవేశించాలి. ఆమేన్. సో మరలా
మత్తయి సువార్త 6:33 వచ్చేద్దాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6, మత్తయి సువార్త 6:33. సో దేవుడు మనందరి కొరకు, అమ్మ వింటున్నట్లయితే ఆమె చెప్పండి, దేవుడు మనందరి కొరకు సమృద్ధిని సిద్ధపరిచాడు. దేవుడు మనందరి కొరకు సమకూర్పును సిద్ధపరిచాడు. దేవుడు మనందరి కొరకు బ్రేక్ త్రూస్ను సిద్ధపరిచాడు, అద్భుతములు సిద్ధపరిచాడు. అవన్నీ సిద్ధపరిచి అవన్నీ ఎక్కడుంచాడంటే తన రాజ్యములో ఉంచాడు. అందుకని అన్నాడు, మొదట ఆయన రాజ్యమును వెతకండి. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యమును వెతుకుడి, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నా చూద్దాం 6వ అధ్యాయం మత్తయి సువార్త 6:33 చదువుదాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. సో నేను ఐ విల్ జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. దేవుడు మొదటిగా ఆయన రాజ్యమును వెతుకుట అంటే ఏంటి? వెన్ వి చూస్ గాడ్ ఫస్ట్, వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్ టు చూస్ గాడ్? దేవుని ప్రధానమైన స్థానంలో ఉంచుట అంటే ఏంటి? లేక ఆయన రాజ్యమును మొదట వెతుకుట అంటే ఏంటి? మొదటిది, నెంబర్ 1, నీ జీవితంలో ప్రతి పరిధిలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ని కోరుకొనుట. సీకింగ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ, యువర్ కెరియర్ అండ్ రిలేషన్షిప్స్. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీకు కలిగిన సత్సంబంధాలన్నిటి విషయంలో, నీకు కలిగిన ప్రతి దానిపైన, ప్రతి రంగంలో ఆయన ప్రభావాన్ని కోరుకోవడము, దేవుని చేత ప్రభావితం చేయబడట. అయ్యా నా వివాహ జీవితంలో నీ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, అయ్యా నా ఆర్థిక పరిస్థితుల్లో నీ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, అయ్యా నా యొక్క జీవితంలో నీ ఇన్ఫ్లుయెన్స్, నా కెరియర్లో నీ ఇన్ఫ్లుయెన్స్, నా కుటుంబంలో నీ ఇన్ఫ్లుయెన్స్. సీకింగ్ గాడ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్, ఫ్యామిలీ, కెరియర్ అండ్ రిలేషన్షిప్స్. దేవుడు మొదట అంటే. అండ్ నెంబర్ 2, రెండవది, మొదట దేవుడు అనగా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అన్న మాట గురించి నేను మాట్లాడుతున్నాను. సో విశిష్ట అద్భుతములు చూడటానికి 3వ మార్గము గాడ్ ఫస్ట్. సంబడి షౌట్ గాడ్ ఫస్ట్. యా, గాడ్ ఫస్ట్ అన్న మాటకి రెండవ అర్థం నేను మాట్లాడుతున్నాను. ట్రస్టింగ్ హిస్ గైడెన్స్ ఓవర్ హ్యూమన్ విజ్డమ్. మానవ జ్ఞానము కంటే ఆయన నడిపింపును విశ్వసించటం. ట్రస్టింగ్ హిస్ గైడెన్స్ ఓవర్ హ్యూమన్ విజ్డమ్. మానవ జ్ఞానం, నీకు చాలా జ్ఞానం ఉండుండొచ్చు, చాలా అనుభవం ఉండుండొచ్చు, చాలా నైపుణ్యత కూడా ఉండుండొచ్చు, చాలా మంచి స్నేహితులు ఉండుండొచ్చు, కానీ దేవుడు ఏమి నడిపిస్తున్నాడు? వాట్ గాడ్ ఈజ్ సేయింగ్, దేవుడు ఏమి చెప్తున్నాడు? సో దేవుని యొక్క నడిపింపును విశ్వసించడం దేవుడు మొదట అంటే అదే అర్థం. చాలా, అందుకని మీరు చూడండి, లోతుకి అబ్రహాముకు మధ్య, అనగా వారి గొర్రెల కాపరులకి ఇద్దరికి మధ్య గొడవ వచ్చింది. లోతు గొర్రెల కాపరులకి, అట్లాగే అబ్రహాము యొక్క పశువుల కాపరులకి. సో వారిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు అబ్రహాం అన్నాడు, తమ్ముడు నేను వేరే పోదాం, ఇదిగో నీ ఎదుట విస్తారమైన స్థలం ఉంది కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అది వెళ్ళు, మిగిలిన స్థలానికి నేను వెళ్తా అన్నాడు. మీకు అందరికీ స్టోరీ తెలుసని నమ్ముతున్నాను, తెలుస్తామేం చెప్పండి. వెంటనే లోతు కనులెత్తి చూసి యోర్దాను ప్రాంతమును చూశాడు. అది మంచిగా పచ్చగా కనపడింది. సొదొమ గొమొర్ర వైపు చూశాడు. యెహోవా తోట వలె కనపడిందని వాక్యంలో రాయబడింది. తన కంటికి అపీలింగ్గా ఉన్నది, తన చూడటానికి మంచిగా ఉన్నది ఎంచుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాము మిగిలిన స్థలం, అబ్రహాము ఉండిపోయిన స్థలం అరణ్య స్థలం. అక్కడ ఏమి లేదు, అక్కడ గ్రీనరీ లేదు, ఇట్స్ నాట్ ఎ గ్రీన్ ఫీల్డ్, ఆర్ అక్కడ ఏమి ప్లాంటేషన్ లేదు. కానీ అబ్రహామును బట్టి, అబ్రహాము ఉన్న స్థలములో దేవుడు అబ్రహామును బట్టి ఆ స్థలమును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఆశీర్వాదం ఇప్పటికి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆశీర్వాదంలో నుంచి ఇప్పుడు చాలామంది ఆ పెట్రోల్ ఫ్యూల్ అంతా కూడా తోడుకుంటా ఉన్నారు. అది అబ్రహాం వలన కలిగిన దీవెనే అది. కమాన్, ఆమేన్. సో నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఇఫ్ యు సే గాడ్ ఈజ్ ఫస్ట్ ఇన్ మై లైఫ్, దేవుడు నా జీవితంలో ప్రధానమని నువ్వు చెప్తున్నట్లయితే, నీ జ్ఞానమునకు మించి దేవుని నడిపింపును విశ్వసించు, నీ అనుభవమునకు మించి దేవుని నడిపింపును విశ్వసించు, నీ నైపుణ్యతకు మించి దేవుని అనుభవాన్ని, దేవుని నడిపింపును విశ్వసించు. అరే నేను చాలాసార్లు చేశాను, నాకు తెలుసు, కానీ నాకు తెలిసిన దానికి భిన్నంగా దేవుడు ఏదో చెప్తున్నాడే, దేవుడు మరో విధానంలో నడిపిస్తున్నాడే అని నీకు అర్థమవుతుందా? నీకు తెలిసినవన్నీ ప్రక్కన పెట్టి ఆయన నడిపింపును గనుక మీరు విశ్వసించగలిగితే దాని అర్థము గాడ్ ఫస్ట్. మీరు దేవుని మొదటగా
ప్రధానముగా ఎంచుకున్నారని అర్థము. కమాన్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుంటే బిగ్గరగా లౌడ్ హల్లెలూయా. సో ఐమ్ టాకింగ్ అబౌట్ వాట్ డస్ ఇట్ మీన్ టు సే గాడ్ ఫస్ట్, దేవుడు మొదట అనగా. అండ్ నెంబర్ 3, దేవుడు మొదటి అంటే అర్థం ఏంటంటే ఆపరేటింగ్ ఇన్ ఫెయిత్ నాట్ ఫియర్. భయముతో కాక విశ్వాసముతో పనిచేయుట. ఆపరేటింగ్ ఇన్ ఫెయిత్ అండ్ నాట్ ఫియర్. భయముతో కాక విశ్వాసముతో. నీ ఎదుట పరిస్థితులు భయంకరంగా ఉండుండొచ్చు, కొన్ని అన్సర్టెనిటీస్ ఉంటాయి. అరే నెక్స్ట్ ఏంటి, రేపేంటి, ఎల్లుండేంటి, నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, పరిస్థితులు కొన్ని ప్రతికూలంగా కనపడుతూ ఉంటాయి. కొన్ని నెగిటివ్ సైన్స్ కొన్నిసార్లు మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇఫ్ యు సే గాడ్ ఫస్ట్, దేవుని నువ్వు మొదట వెతుకుచున్న వ్యక్తివైతే నీవు విశ్వాసముతో పని చేయాలి, భయముతో కాదు. ఆమెన్. ఆపరేటింగ్ ఇన్ ఫియర్ ఆపరేటింగ్ ఇన్ ఫెయిత్ అండ్ నాట్ ఫియర్. అండ్ నెంబర్ 4, 4వది గాడ్ ఫస్ట్, దేవుడు మొదట అని అంటే అర్థం ఏంటంటే లివింగ్ విత్ ఎ కింగ్డమ్ మైండ్ సెట్ దట్ డిఫైస్ వరల్డ్లీ లిమిటేషన్స్. ఈ భౌతికపరమైన లోక సంబంధమైన పరిమితులను ధిక్కరించే దేవుని రాజ్య మనస్తత్వముతో నీవు బ్రతుకుట. లివింగ్ విత్ ఎ కింగ్డమ్ మైండ్ సెట్. లివింగ్ విత్ ఎ కింగ్డమ్ మైండ్ సెట్. మరలా చెప్తుంది, లివింగ్ విత్ ఎ కింగ్డమ్ మైండ్ సెట్ దట్ డిఫైస్ వరల్డ్లీ లిమిటేషన్స్. ఈ లోక సంబంధమైన ఈ ప్రాపంచిక పరిమితులను ధిక్కరించే దేవుని రాజ్య మనస్తత్వముతో జీవించుట. కమాన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. దేవుని రాజ్య పద్ధతి వేరు, లోక పద్ధతి వేరు. లోకము మార్గము వేరు. మనుషుని యొద్ద ఒక మార్గము ఉందంట, వాక్యంలో రాయబడింది. అది అతనికి మేలైనదిగా కనిపిస్తుంది, కానీ చివరికి అది తుదకది మరణముకు నడిపిస్తుందని వాక్యంలో రాయబడి ఉంది. మన కంటికి కనబడేవన్నీ బంగారం కాదు. చిన్నప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉండేది, ఆల్ దట్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. సో కనుక బాగా వినాలి. ఈ లోక సంబంధమైన కొన్ని పరిమితులు ఉంటాయి. నీ ఉద్యోగం నీ పరిమితం అవ్వచ్చు, నీ రాబడి నీ పరిమితం అవ్వచ్చు, నీ కుటుంబ నేపథ్యం నీ పరిమితం అవ్వచ్చు, లేకపోతే నీవు నివసిస్తున్న ప్రాంతం నీ పరిమితం అవ్వచ్చు. కాదు కాదు కాదు, నీవు పరిమితులు లేని వ్యక్తిగా బ్రతకాలని దేవుడు కోరాడు. ఈ వేటి చేత కూడా నువ్వు పరిమితి అయిపోకూడదని దేవుడు కోరాడు. ఆ విధంగా నీవు జీవించాలంటే దేవుని రాజ్య మనస్తత్వంతో నీవు బ్రతకాలి. కమాన్ హల్లెలూయా. ఆ విధముగా నువ్వు బ్రతికినప్పుడు ప్రతి ఒత్తిడి, ప్రతి డిప్రెషన్, ప్రతి యాంగ్జైటీ, ప్రతి భయము, ప్రతి ఫియర్, వీటన్నిటికి మించి వాటన్నిటికి పైన జీవించే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే దేవుని రాజ్యము ఈ లోక రాజ్యము కంటే కూడా ఉన్నతమైనది. దేవుని రాజ్యము ఈ పరిధి కంటే ఉన్నతమైనది. దేవుని రాజ్యములో నీవు దేవుడే రాజు. నీకు దేవుని రాజ్యములో దేవుడే నీ అధిపతి. దేవుని రాజ్యములో దేవుడే నీ పరిమితి. సో కనుక ఈ రాజకీయ సంబంధమైనవి, లోక సంబంధమైనవి, ఇక్కడున్న వాటి చేత నువ్వు పరిమితి అవ్వటం దేవుని చిత్తము కాదు. నీవు నేచురల్గా నీ జీవితంలో జరగనివి సమస్తము దేవుని రాజ్యములో దేవుని శక్తి చొప్పున నీకు జరుగుతాయి. అక్కడ ఆల్రెడీ నీ పేరు మీద కొన్ని డిపాజిట్స్ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ నీ పేరు మీద బ్రేక్ త్రూస్ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ నీ పేరు మీద మిరకిల్స్ ఉన్నాయి. కాబట్టి మీరు మొదట ఆ రాజ్యమును వెతకండి అన్నాడు ఆయన. హల్లెలూయా. నీ ప్రొవిజన్ ఎక్కడుందో, నీ ధనం ఎక్కడ ఉన్నదో, నీకు కావలసిన సమకూర్పంతా ఎక్కడ ఉంచాడో ఆ రాజ్యమును వెతకండి. సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అన్ని జనులు వేటి కొరకైతే వెతుకుచున్నారో అవన్నీ నీ వెనక రావటం ఆరంభిస్తుంది. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి? కమాన్ లౌడ్ హల్లెలూయా. సో ఈ వాక్య నియమాలు మీరు పట్టుకోవాలి. ఎప్పుడు కూడా కేవలం మీ ఎదుట కనపడుతున్న పరిస్థితులను చూసి మాత్రమే కృంగిపోయి వాటిని గూర్చి మీరు డిస్టర్బ్ అయిపోయి డౌన్ అయిపోవటం కాదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేవుని సేవకుడు మీ మీద నేను పలుకుతూ ఉన్నాను. ఈ సంవత్సరంలో దెర్ ఈస్ నో గోయింగ్ డౌన్ ఇన్ జీసస్ నేమ్. మీరు క్రిందకు వెళ్ళే పరిస్థితి లేదు యేసు నామములో. వాట్ ఈస్ స్ట్రగుల్ టు మెనీ విల్ బి ఈజీ టు యూ. అనేకులకు కష్టముగా ఉన్నది నీకు సులువుగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎందుకని వి బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన దేవుని రాజ్య సంబంధులము. ఆమేన్. సో ఎంత బిజీగా ఉన్నా, ఎంత పనులున్నా, ఎంత ఉన్నా, నువ్వు దేవుని సన్నిధికి నీ సమయాన్ని, దేవుని మందిరమునకు ప్రభుదినమును అనగా ఆదివారం ప్రభుదినమును నువ్వు ఘనపరిచి ఆయన సన్నిధిలో నువ్వు ఆరాధించుట దేవుడు గమనించినప్పుడు నేను చెప్తున్నాను, దానికి కలిగే ఫలము చాలా గొప్పది. వాక్యముల నియమాలు అనేకమైనవి ఉన్నాయి.
ఏమన్నాడు? నీవు ఆయనని ప్రేమించి ఆయన కొరకు జీవించడం ఇంతే కదా అని యెహోవా అడుగుచున్నాడు. ఇంకేం అడుగుతున్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. వాట్ మోర్ ఈజ్ హి ఆస్కింగ్? జస్ట్ టు లవ్ హిమ్ అండ్ టు లవ్ కైండ్నెస్. కనికరమును ప్రేమించాలని, ఆయన్ని ప్రేమించాలని, ఆయన్ని వెతకాలని, అంతకు మించి ఆయన ఏం అడగట్లేదు. లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ కమిట్మెంట్ టు గాడ్. ఒక కమిట్మెంట్తో బ్రతకాలి దేవుని కొరకు. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నేను చెప్తున్నాను, నువ్వు దేవుని కొరకు దేవుని వెంబడించుటలో నీవు ఒక బలమైన నిర్ణయమును తీసుకొని నువ్వు బ్రతికితే, నేను చెప్తున్నాను, హీ విల్ మేక్ యు ఎ సైన్ అండ్ ఎ వండర్ టు యువర్ జనరేషన్. నీ తరమునకు నేను ఒక సూచనగా మహత్కార్యంగా మారుస్తాడు ఆయన. నేను మరలా చెప్తున్నా, నీ తరమునకు ఒక సూచనగా మహత్కార్యంగా మారుస్తాడు. సాతాను ఆ రోజున దేవదూతలు యెహోవాను దర్శించిన దినమున, వారితో పాటు సాతాను వచ్చాడు. సాతానుతో ప్రభు మాట్లాడుతూ అన్నాడు, నా సేవకుడైన యోబు ఎరుగుదువా? వాట్ ఏ క్వశ్చన్ ఇట్ వాస్. యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. మనందరికీ తెలిసిన వాక్య భాగమైనప్పటికీ అది మరలా చదివితే చాలా 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 అద్భుతమైన మాట అది. యోబు గ్రంథము ద బుక్ ఆఫ్ జోబ్ మొదటి అధ్యాయం చదువు. మొదటి వచనం నుంచి, ఊజు దేశమునందు యోబును ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనే, దేవుని యందు భయభక్తులు కలిగి చెలితనము విసర్జించిన వాడు. చూసారా? యథార్థవంతుడు, న్యాయవర్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. Now I'm reading verse 6. 6వ వచనం బాగా గమనించండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించును. There came a day when the angels came. అసలు దేవదూతలతో పాటు ఈడెందుకు వచ్చాడు? అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పక్కకు చూడకండి, వాళ్ళు కాదు. సో దేవదూతలతో పాటు అపవాది వచ్చేసాడు. వాడు వచ్చి ఇటు అటు తిరుగుతుంది. దేవుడు అడిగాడు, ఎక్కడి నుండి వచ్చావు? అందుకే అడిగేసాడు వెంటనే, నువ్వు వచ్చావేంటి, ఎక్కడి నుండి వచ్చావు? జనరల్గా ఎవరైనా అటు ఇటు అంటే వీడు ఇటు అటు అంటున్నాడు, రివర్స్ మాట్లాడుతున్నాడు. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన. చూసారా, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాడు, ఇటు అటు తిరుగుతూ వచ్చాడు. ఈ భూమి మీద అందరిలో ఒక్కడి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. యు అండర్స్టాండ్? మీరందరూ నాతోనే ఉంటే ఆమె చెప్పండి. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అబ్బా, గాడ్ ఈజ్ ఆస్కింగ్. నా సేవకుడైన యోబు నీకు తెలుసా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులే, మ్యాన్ కమిటెడ్ టు గాడ్. దట్స్ వాట్ గాడ్ వాస్ సేయింగ్. జోబ్ వాజ్ ఎ మ్యాన్ కమిటెడ్ టు గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినాడు. భూమి మీద అతని వంటి వాడు లేడు. ఏం మాట అండి! మీ బైబిల్లో కూడా ఉందా? నా బైబిల్లోనే ఉందా? చాలామందికి యోబు గ్రంథం ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం. ఎందుకంటే యోబు చాలా శ్రమల్లో నుంచి వెళ్ళాడు. ఏ చిన్న జ్వరం వచ్చిన యోబు అనుకుంటారు చాలామంది. నో, యోబు సమస్యలు వేరు. అసలు యోబు ఎప్పుడో మోషే కంటే ముందున్నవాడు యోబు. న్యూ కవెనెంట్ రెవల్యూషన్ యోబు గ్రంథంలో కనపడదు. నూతన నిబంధన ప్రత్యక్షత, సిలువ తర్వాత ప్రత్యక్షత యోబు గ్రంథంలో కనపడదు. కానీ యోబు జీవితంలో జరిగిన సమస్యలు, పరిస్థితులు అన్నిటికీ ప్రతిగా దేవుడు రెట్టింపు మరలా కోల్పోయిన దానికి దేవుడు అనుగ్రహించాడు. యోబు గ్రంథంలో దాదాపు 42 అధ్యాయాలు ఉన్నాయి. 42, 43, 42 ఐ గెస్ 42 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో యోబు కలిగిన శ్రమలు గురించి చదివితే చాలా ఉంటాయి. చాలామందికి 42 అధ్యాయాలు చాలా రోజులు చదువుతారు. మీకు విషయం తెలుసా? యోబు కలిగిన శ్రమలన్నీ 6 నెలలే, 6 months. 6 monthsలో హీ రీగెయిన్డ్ ఎవ్రీథింగ్. దేవుడు కార్యం ఎట్లా చేశాడు? దేవుడు చేశాడు. కమాన్ హల్లెలూయా, ఎలౌడ్ హల్లెలూయా. కానీ చూడండి, భూమి మీద అతను వంటి వాడు లేడు. సాతాను అంటాడు, ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఊరికే నిన్ను నమ్ముతున్నాడు అనుకుంటున్నావా? నువ్వు కారు ఇచ్చావుగా, మొన్న విల్లా ఇచ్చావుగా, ఉద్యోగం ఇచ్చావుగా, పెళ్లి చేసావుగా, అవన్నీ తీసేసి చూడు. సాతాను ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడిని. మీ బైబిల్లో ఉందా? యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు కలవాడా ఆయన? నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేదివి కదా. నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది కదా. అండ్ యు నో ద స్టోరీ. నువ్వు చేయి జాపి సమస్తం తీసేస్తే కనుక అయిపోద్దంటే దేవుడు ఆ రోజు పర్మిషన్ ఇచ్చాడు.
యోబును ముట్టుకోవద్దు, యోబును నాశనం చేయొద్దు, యోబు ప్రాణమును ముట్టుకోవద్దు. సరే అతను కలిగింది కొంతకాలం నీ చేతికి అప్పగిస్తున్నానంటే చాలా ట్రై చేశాడు, కానీ యోబు దేవుని కొరకు నిలబడ్డాడు. ఏ మ్యాన్ కమిటెడ్ టు గాడ్, హీ లివ్డ్ ఏ లైఫ్ కమిట్మెంట్ టు గాడ్, విత్ ఎ కమిట్మెంట్ టు గాడ్. దేవుని ఎడల నిబద్ధత కలిగి బ్రతికాడు యోబు. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నేను చెప్తున్నాను, లివ్ ఏ లైఫ్ కమిటెడ్ టు గాడ్. నేను చెప్తున్నాను, యూ మేక్ ఎ కమిట్మెంట్ టు ఫాలో జీసస్ అండ్ హీ విల్ మేక్ యూ సైన్ అండ్ వండర్ టు యువర్ జనరేషన్. నువ్వు దేవుని అనుసరించుటకు, దేవుని వెంబడించుటకు తీర్మానం చేసుకో. ఒక నిబద్ధత కలిగి జీవించు. ఆయన నిన్ను నీ తరమునకు ఎలా చేస్తాడు? ఒక సూచనగా, మహత్కార్యముగా చేస్తాడు. హల్లెలూయా. అపోస్తలుల వారు జ్ఞానం లేని వారు వాక్యములో రాయబడింది, వారు విద్య లేని పామరులని వాక్యములు రాయబడింది. దే వర్ ఇగ్నరెంట్ అండ్ అన్లర్న్డ్ ఫిషర్మెన్. వారు జాలరులు, వారికి ఏమి తెలియదు. కానీ 3 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రపంచమునంతటిని తలకిందులు చేయవారికి ఎట్లా మార్చబడ్డారు? దే లివ్డ్ ఎ లైఫ్ కమిటెడ్ టు గాడ్. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం దయచేసి చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం నుంచి. అపోస్తల కార్యం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 12. మరియు 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 ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. వర్స్ 13. బాగా గమనించాలి. 13వ వచనం అందరూ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి చూసారు. ఆగండి ఒక్క నిమిషం, ఆగం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు, చూసారన్నమాట. వారు పేతురు యోహానుల ధైర్యం, గివ్ మీ వర్స్ 13 హియర్. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు, when they saw that, John and Peter, the boldness of John and Peter, పేతురు యోహానుల ధైర్యమును వారు చూచినప్పుడు, వారు విద్యలేని పామరులే. they were ignorant, they were unlearned, they were fishermen. అవునా, మీ బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు. అయితే వారు ఆ విధంగా గ్రహించారు, కానీ ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగారు. దే బీన్ విత్ జీసస్. అదే నేను అంటున్నాను, నువ్వు యేసుతో కూడా ఉండిన వ్యక్తివి అయితే, నా మాట పెట్టినట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. మీరు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగితే, నేను చెప్తున్నాను, ప్రపంచమంతా నీవు ఆశీర్వదించబడట చూస్తారు. ఆ విధముగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సో మేక్ ఎ కమిట్మెంట్ టు ఫాలో జీసస్. యేసును వెంబడించడానికి తీర్మానం చేసుకో. లివ్ ఎ లైఫ్ కమిటెడ్ టు గాడ్, లివ్ ఎ లైఫ్ నోన్ బై గాడ్. దేవుని చేత ఎరుగబడిన అనుభవంలోనికి రా. నేను చెప్తున్నాను, ఆ విధంగా మీరు వచ్చినప్పుడు ఆయననే మొదట వెతికిన అనుభవం, ఆయన ప్రభావమును వెతికిన అనుభవం, విశ్వాసంతో నడిచే అనుభవము, ఆయనను ప్రేమించే అనుభవం, నీవు ఆయనను మాత్రమే నీ జీవితంలో మొదట నాకేం చేయాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు. మొదట ఆయన రాజ్యమును వెతుకు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, మొదట ఆయన రాజ్యమును వెతుకు. ఏమి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు, మొదట ఆయన రాజ్యమును వెతుకు. నేను చెప్తున్నాను, దేవునిని వెంబడించుటలో, ఆయన రాజ్యమును విస్తరింప చేయుటలో మీరు తీర్మానం చేసుకోగలిగినట్లయితే, నేను చెప్తున్నాను, దేవుడు మీ పక్షముగా చేయు కార్యములు చాలా గొప్పవి. హల్లెలూయా. I want to read in New Living Translation. ఇదే మత్తయి 6:33, Matthew 6:33. I want to read in New Living Translation. మత్తయి సువార్త, now I have come from Acts 4:13 to Matthew 6:33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూడండి. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్. ఆ మాట కొరకు ఇందాక మనం చూసి సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యమును మొదట వెతుకుడి అన్నాడు. బట్ హియర్ ఇట్ సేస్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్. అన్నిటికి మించి, అన్నిటికి పైన ఆయన రాజ్యమును వెతుకుడి. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? నీ దగ్గర జీతం పడగానే ఫస్ట్ తీయాల్సిన దశం భాగమే. చాలామంది లాస్ట్లో తీస్తారు. నో,
అంత వాడేసి లాస్ట్లో తీయకూడదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ద కరెన్సీస్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ అబౌట్ యువర్ ఒబీడియన్స్, నీ విధేయత. ఇట్స్ అబౌట్ హౌ మచ్ యూ లవ్ గాడ్. ఇట్స్ అబౌట్ యువర్ ఫెయిత్. ఇట్స్ ఎ టెస్ట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో కలుగు పరీక్ష. నువ్వు ఎంత ఆయన అనుసరిస్తున్నావు దానికి కలుగు పరీక్ష. మా పాస్టర్ గారు ముందే తీసేస్తే చాలా అవసరతలు ఉన్నాయి. హలో, అందుకే పరీక్ష. అలాగ అన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడు హౌ మచ్ యూ ట్రస్ట్ గాడ్. మానవ జ్ఞానమునకు మించి ఆయన నడిపింపును విశ్వసించటం. సీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్, ఆయన రాజ్యమును మొదట వెతుకుడు అంటే అదే కదా. నేను చెప్తున్నాను ఇఫ్ వీఆర్ నాట్ టైదర్స్, మన దేవునికి నమ్మకంగా 10వ భాగం ఇచ్చేవారు కాకపోతే వీఆర్ నాట్ రియల్లీ ఫుల్లీ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్. ఎందుకనంటే ఇట్ ఈస్ ఎ కవెనెంట్ థింగ్ దట్ రిటన్ ఇన్ ద బైబిల్. వాక్యంలో రాయబడిన ఒక నిబంధన సత్యం అది. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో విశిష్ట అద్భుతములకు దేవుడు నడిపించే పద్ధతి, నువ్వు ఆయనను మొదటగా ఎంచుకో, ఆయనను మొదటగా నువ్వు ప్రధానము చేసుకో. గాడ్ ఫస్ట్, గాడ్ ఫస్ట్, గాడ్ ఫస్ట్, గాడ్ ఫస్ట్, గాడ్ ఫస్ట్. దేవుడు మొదట. అప్పుడేమవుతుంది? దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపించడం ఆరంభిస్తాడు. ఆదికాండం 26వ అధ్యాయము, జెనసిస్ 26, మనందరికీ తెలిసిన ప్రాముఖ్యమైన వాక్య భాగము. ఇస్సాకు గెరారులో ఉన్నాడు. విస్తారమైన కరువు వచ్చింది. ఐగుప్తుకు వెళ్ళిపోతున్న టైం అది. గెరారులో ఆగాడు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. అయితే 2వ వచనములో 26, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై మాట్లాడాడు. అండ్ ద లార్డ్ అపియర్డ్ టు ఐజాక్. మీ బైబిల్లో ఉందా మాట? 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 2వ వచనం. జెనసిస్ 26:2. అందరు నాతోనే ఉంటే ఆమె చెప్పండి. రైట్, 1 2 3 గో. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. కనపడిందా మీకు ఆ మాట? కమాన్, లౌడ్ హల్లెలూయా. ఇందాకదే చెప్పాను. గాడ్ ఫస్ట్ అంటే ఏంటి? మొదట దేవుడు అంటే ఏంటి? ఆయన యొక్క నడిపింపును నువ్వు విశ్వసించటం. ట్రస్టింగ్ హిస్ గైడెన్స్ ఓవర్ హ్యూమన్ విజ్డమ్. మానవ జ్ఞానము కంటే ఆయన మార్గదర్శకత్వాన్ని లేక ఆయన నడిపింపును విశ్వసించటం. ట్రస్టింగ్ గాడ్స్ గైడెన్స్ ఓవర్ హ్యూమన్ విజ్డమ్. అక్కడ చూస్తే కరువు ఉంది. ఇస్సాకు నివసిస్తున్న ప్రాంతంలో. కానీ దేవుడు అంటున్నాడు, అక్కడే ఉండు, ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను చెప్పు దేశమందు నివసించు. ఏం చేశాడు ఇస్సాకు? దేవుడు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచాడు. నాతో ఉంటే అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడు. దేవుని మాట యందు నమ్మాడు. కమాన్, లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. అతడు విశ్వసించి అక్కడే ఉండిపోయాడు. దేవుడు అతన్ని విస్తారముగా ఆశీర్వదించాడు. ఎంత విస్తారంగా ఆశీర్వదించాడు మీకు తెలుసు కదా. ఇస్సాకు నా వైపు చూడాలి. ఇస్సాకు అబ్రహాము త్రవ్వించిన బావులన్నీ మరలా తిరిగి తవ్వించడం ప్రారంభించాడు. ఒక్కొక్క బావి దగ్గర ఒక్కొక్క గొడవ. ఒక దగ్గర బావిలో నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళు ఏమో ఫిలిస్తీన్లు తీసుకొని ఇవ్వట్లేదు. ఇంకో బావి దగ్గర నీళ్ళు రాలేదు కానీ వాళ్ళు గొడవకు వచ్చారు. బావిలు తవ్వుతున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? నాకు ఆశ్చర్యమైన విషయము, అబ్రహాము పెట్టిన పేర్లే ఇస్సాకు మరలా అవే పేర్లు పెట్టాడు. ఇస్సాకు ఎలా తెలుసు? అబ్రహాం ఇంతకు ముందు వచ్చి ప్రయాణం చేసి ఆ ప్రాంతాల్లో బావులు తవ్వినప్పుడు ఇస్సాకు పుట్టలేదు అప్పటికి ఇంకా. బట్ లుక్ ఎట్ హౌ అబ్రహాము ఏ విధముగా తన సంతతి కనుక తన బిడ్డలకు దేవుని గూర్చిన విషయాలను నేర్పిస్తూ వచ్చాడో. ఆమేన్. అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పాలి. సో మరలా అవే పేర్లు. 18వ వచనం, అదే 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 18వ అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేశారు. చూసారా? ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేశారు. కాబట్టి అతడు ఏం చేశాడు? తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. హల్లెలూయా, కమాన్, లౌడ్ హల్లెలూయా. అందుకనే మీ బిడ్డలకు దేవునితో నీకున్న ప్రయాణము, దేవుడు ఏ విధంగా నిన్ను ఆశీర్వదిస్తూ నడిపిస్తూ వచ్చాడో వాటిని గురించిన విషయాలు పిల్లలకు నేర్పించాలి. ఒకసారి ఇక్కడే కీప్ యువర్ ఫింగర్ అండ్ టర్న్ యువర్ బైబిల్ టు జెనసిస్ 18.
ఆదికాండం 18వ అధ్యాయానికి రండి. ఆదికాండము 18వ అధ్యాయం, జెనసిస్ 18. నా 19వ వచనం చదువుదాం. 19వ వచనము, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నాకు అబ్రహాం తెలుసు, ఐ నో అబ్రహాం. ఇందాకే చెప్తాను, లైఫ్ నోన్ బై గాడ్. ఏమని తెలుసు ప్రభువా నీకు అబ్రహాం అంటే, తన తర్వాత తన పిల్లలు నీతి మార్గములను అనుసరించి నడుచుకొనున్నట్లు వారికి యెహోవా మార్గమును నేర్పించువాడని నాకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. తల్లిదండ్రులు షుడ్ టేక్ టైం టు టీచ్ యువర్ చిల్డ్రన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, ద వేస్ ఆఫ్ గాడ్. వారు ఎంత పెద్ద అయిపోయినా పర్వాలా, టీనేజ్కి వచ్చేసారా, 20sలో ఉన్నారా, ఎర్లీ 20s, లేట్ 20s, అవన్నీ ప్రక్కన పెట్టేవారు నీ పిల్లలు. డియర్ మదర్ అండ్ ఫాదర్. కాబట్టి దేవుడు నమ్మాడు. అలాగే తెలిసినట్టుంది ఇస్సాక్కి అబ్రహాం పెట్టిన పేర్లు. సో ఇప్పుడు ఏం చేశాడు? 18వ వచనంలో అబ్రహాము వాటికి ఏ పేర్లు పెట్టానో అవే పేర్లు మరలా తిరిగి వాటికి పెట్టాడు. నౌ లిసన్, బాగా వినాలి. వింటున్నట్లేదా ఆమెన్ చెప్పండి. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. బాగా వినాలి. ఒక్కొక్క బావి తవ్వుతా ఉన్నాడు, ఒక్కొక్క బావి దగ్గర ఒక్కొక్క గొడవ. కానీ ఇస్సాకు వాటిని ఆపకుండా ముందుకు వెళ్తున్నాడు. అందరు చెప్పండి, ముందుకు వెళుచూ ఉన్నాడు. చెప్పాలి, గోయింగ్ ఫార్వర్డ్. సంబడి షౌట్ గోయింగ్ ఫార్వర్డ్. మరలా చెప్దాం, గోయింగ్ ఫార్వర్డ్. అతను వెళ్తూనే ఉన్నాడు, తవ్వుతున్నాడు, గొడవ వస్తుంది, వెళ్తున్నాడు, తవ్వుతున్నాడు, గొడవ వస్తుంది, వెళ్తున్నాడు, తవ్వుతున్నాడు, పరిస్థితులు ప్రతికూలమవుతున్నాయి. కానీ ఎంతవరకు వెళ్ళాడంటే వారందరూ ఇస్సాకును విడిచి వెళ్ళిపోయేంతవరకు తవ్వుతూనే ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు 22వ వచనం బాగా గమనించండి. వర్స్ 22. మీరందరూ కూడా ఆ వచనాలు చూడాలని కోరుతూ ఉన్నాను. ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనం. ఎవరు మిస్ అవ్వదు. ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనం. అతడు అక్కడి నుంచి వెళ్ళి అతడు అక్కడి నుంచి వెళ్ళి అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేస్తున్నాడు. చూసారా? ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు. వావ్, ఐ లైక్ దట్ వర్డ్. ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేస్తున్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టెను. ఆమేన్. Come on somebody, loud hallelujah. ఇంకా బిగ్గరగా hallelujah. A loud hallelujah. రెహోబోతు. And Isaac named the place Rehoboth, which means open space. వింటున్నారా? At last the Lord has created enough space for us to prosper in this land. ఎందుకని రెహోబోతు అని పేరు పెట్టాడు. అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. మరలా చదువుతున్నాను. ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని. అందరు చెప్పాలి, అభివృద్ధి యెహోవా కలుగు చేశాడు. వినాలి, బాగా వినాలి. యెహోవా ఎడమ కలుగు చేశాడు. ఫర్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఇనఫ్ స్పేస్. ఆయన ఎందుకు కలుగు చేశాడంటే మనం అభివృద్ధి చెందినట్లుగా కలుగు చేశాడు. హల్లెలూయా. ఆయన కార్యము చేశాడు కనుక నేను అభివృద్ధి చెందుతూ ఉన్నాను. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఫర్ ద లార్డ్ హస్ క్రియేటెడ్ ఇనఫ్ స్పేస్ ఫర్ us టు ప్రాస్పర్ ఇన్ దిస్ ల్యాండ్. ఇస్సాకు అంటున్నాడు, యెహోవా మనకి ఎడమ కలుగు చేశాడు కనుక ఏమైంది? ఈ దేశమందు అభివృద్ధి పొందుదుము, ఈ దేశమందు అభివృద్ధి పొందుదమని దానికి రెహోబోతు అని పేరు పెట్టాను. ఆమేన్. కమ్ ఆన్, నేను ఒక మాట చెప్తా, బాగా వినాలి. హెవెన్ హ్యాస్ అప్రూవ్డ్ ఫర్ యూ టు బి అప్గ్రేడెడ్. నీవు అప్గ్రేడ్ అవ్వటానికి పరలోకము ఆమోదించింది. యెహోవా కలుగు చేశానంటే అది అర్థం. అతడు తవ్వుతూ ముందుకు వెళ్ళిపోయాడు, ఆగల. ఎందుకని? ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకువాడంటే అర్థం ఏంటి? హీ విల్ మూవ్ బై ఫెయిత్ అండ్ నాట్ బై ఫియర్. భయముతో కాదు, ఎవరో ఎదురొచ్చారని అడ్డొచ్చారని భయముతో కాదు, విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతుంది. నా తండ్రి దేవుడు నాతో ఉన్నాడని.
అబ్రహాము పెట్టిన పేర్లే మరలా తిరిగి పిలిచాడు. అంటే అతను అబ్రహాము యొక్క విశ్వాసమును వినియోగిస్తూ ఉన్నాడు ఇస్సాకు. నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో కనుక ఒకానొక టైం వచ్చింది, దేవుడు చూశాడు విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు ఇస్సాకు. దేవుడు చెప్పినందుకు అక్కడ ఉన్నాడు, విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. దేవుడు చూశాడు, హి అప్రూవ్డ్ ఐజాక్ టు బి అప్గ్రేడెడ్. అతడు వృద్ధి చెందినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా, విస్తరించినట్లుగా దేవుడు ఇస్సాకును ఆమోదించాడు. ఆమేన్. యెహోవా ఎడమ కలుగ చేశాడంటే అదే అర్థము. ఫిలిస్తీన్లో చదవచ్చు, వాళ్ళు వచ్చి, వీళ్ళు వచ్చి, కలీగ్స్ వచ్చి, ఇంటి పక్కన వచ్చి, చాలామంది, అన్ని రకాల రాజకీయాలు, అన్ని రకాల ప్రతికూల పరిస్థితుల మధ్య గాడ్ స్టెప్డ్ ఇన్. ఆయన రాజ్యం వెతుకుచున్నవాడు మీద దేవుడు నీ సీన్లోనికి, నీ పరిస్థితుల్లోనికి జోక్యం చేసుకొని ఆయన నీ పక్షంగా నిలబడి నీ పరిస్థితులు మార్చడం ఆరంభిస్తే, నేను చెప్తున్నాను, నీకు చెందిన సమస్తం అభివృద్ధి చెందటం నీవు చూస్తావు. కరువులో అభివృద్ధిని చూస్తావు నీవు, ప్రతికూల పరిస్థితుల మధ్య అభివృద్ధిని చూస్తావు నీవు. అప్గ్రేడ్ అంటే ఇంక్రీజ్ అండ్ ఇంప్రూవ్మెంట్. అప్గ్రేడ్ అంటే నువ్వు వృద్ధి చెందుతా, అంటే నువ్వు వృద్ధి చెందుతూ ఇంకా నువ్వు మరలా మెరుగు చేయబడుట. కమ్ ఆన్ హల్లెలూయా. దేవుడు నీకు అప్గ్రేడ్ ఫ్రమ్ లాస్ట్ వీక్ చెప్పాను నేను, గెట్ రెడీ ఫర్ అన్ అప్గ్రేడ్ అని. ఎంతమందికి గుర్తుంది? దేవుడు నీకు అప్గ్రేడ్ని వాగ్దానం చేసేంటే అర్థం ఏంటో తెలుసా? ఈ సంవత్సరంకు నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఈ టయానికి గుర్తుపట్టని విధంగా నువ్వు అభివృద్ధి చెందుతావు అని అర్థము. నమ్మిన వారు కమ్ ఆన్ హల్లెలూయా. ఇఫ్ గాడ్ ప్రామిసెస్ an upgrade, నేను చెప్తున్నాను, ఇట్ మీన్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ యూ విల్ నాట్ బి ద సేమ్. నువ్వు ఇప్పుడున్నట్టుగా ఉండవు, నువ్వు వృద్ధి చెందుతావు. కమ్ ఆన్ హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అప్గ్రేడ్ అంటే ఫార్వర్డ్ అండ్ అప్వర్డ్. అప్గ్రేడ్ అంటే ముందుకు వెళ్ళొచ్చు, పైకి ఎదుగుతూ ఉంటావు నీవు. అప్గ్రేడ్ అంటే ఇందాక మరలా చెప్పాను, ఇంక్రీజ్ అండ్ ఇంప్రూవ్మెంట్. వృద్ధి చెందుతూ మెరుగు చేయబడుతూ ఉంటావు నీవు. ఎందుకని? హెవెన్ హ్యాస్ అప్రూవ్డ్. పరలోకము నిన్ను ఆమోదించింది. నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. కమాన్. ఈ నూతన సంవత్సరంలో నేను చెప్తున్నాను, ఈ నూతన సంవత్సరంలో నేను మొదటి వారం నుంచి చెప్తానే ఉన్నాను, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను విశ్రాంతి స్థలంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఫ్రమ్ స్ట్రెస్ టు రెస్ట్, ఒత్తిడి నుంచి విశ్రాంతిలోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఏ ప్లేస్ వేర్ యూ విల్ ఫ్లరిష్ అండ్ బీ ఫ్రూట్ఫుల్. నేను చెప్తున్నాను, నువ్వు వృద్ధి చెందుతూ ఫలభరితముగుండే స్థలంలోనికి దేవుడిని నడిపిస్తూ ఉన్నాడు. నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? ఎవరు నిన్ను వ్యతిరేకిస్తున్నారో, ఎవరు ఎదురు వస్తున్నారో, ఎవరు నిన్ను ఆటంకపరుస్తున్నారో వారి గురించి నువ్వు దిగులు పడొద్దు. నేను చెప్తున్నాను, వారందరూ ఈ సంవత్సరము నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోతారు. అంటే నీతో గెలవలేక వెళ్ళిపోతారు వారు. కమాన్ హల్లెలూయా. కమాన్. నీకు వ్యతిరేకంగా లేచిన వారు ఎవరు ఫలించరు. ఆమేన్. కమాన్, రిసీవ్ దిస్ ప్రాఫిటిక్ వర్డ్. మరలా చెప్తున్నా, నీకు వ్యతిరేకంగా లేచిన వారు ఎవరు ఫలించరు. యెహోవా నీ పక్షమున ఉన్నాడు. కమాన్. నీ వృద్ధి చెందుట కొరకు పరలోకము నిన్ను ఆమోదించి ఉన్నది. Heaven has approved you to be upgraded in the name of Jesus. I am telling you, upgrade ante improve and increase. Upgrade ante నీవు వృద్ధి చెందుతూ మెరుగు చేయబడతావు. నీవు అన్ని పరిధులలో మెరుగు చేయబడతావు. అప్గ్రేడ్ అంటే యూ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్ అండ్ అప్వర్డ్. నువ్వు ముందుకు వెళుచు, పైకి ఎదుగుచూ ఉంటావు నీవు. దిస్ ఇయర్, ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో యు ఆర్ కమింగ్ టు యువర్ ప్లేస్ ఆఫ్ రెస్ట్. నీ విశ్రాంతి స్థలంలోనికి దేవుడిని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఏ ప్లేస్ యూ విల్ ఫ్లరిష్ అండ్ బి ఫ్రూట్ఫుల్. నీ వృద్ధి చెందుతూ విస్తారముగా దీవించబడే స్థలంలోనికి దేవుడిని తీసుకొని వస్తున్నాడు. నమ్మినట్లయితే కమాన్ చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. కమాన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నేనేదో మీకు గూస్ బంప్స్ తెప్పటానికి ఈ మాటలు చెప్పట్లేదు. దీస్ ఆర్ ఆల్ ప్రాఫిటిక్ అటరెన్సెస్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇవన్నీ ప్రవచనాత్మకమైన పలుకులు మీ పైన. నమ్మిన వరకు ఆ విధంగా జరుగుతాయి. సో ద కాల్ టుడే, ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చిన పిలుపు ఏంటో తెలుసా? మేక్ ఏ టోటల్ కమిట్మెంట్ టు గాడ్. దేవునికి సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించుకో. Make a total commitment to God. Where others are struggling, you will move easily. ఇతరులు ఎక్కడ ప్రయాసపడుతున్నారో నువ్వు సులువుగా అక్కడ ప్రయాణిస్తావు. నేను మరలా చెప్తున్నాను, డూయింగ్ బిజినెస్ విల్ నాట్ బి డిఫికల్ట్ దిస్ ఇయర్. నీ జీవితంలో నీ వ్యాపారం కష్టతరం అవుతుంది ఈ సంవత్సరము. మేకింగ్ ఇంపాక్ట్ విల్ బి ఈజీ దిస్ ఇయర్. ఈ సంవత్సరం నువ్వు గొప్ప ప్రభావితం నువ్వు చేయబోతూ ఉన్నావు. కమ్ ఆన్ హలో. యువర్ చిల్డ్రన్ విల్ హ్యావ్ రెస్ట్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం నీ బిడ్డలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. కమ్ ఆన్ హల్లెలూయా. దే విల్ ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్ దే డూ. వారు చేయించిన వాటన్నిటిలో వారు వృద్ధి చెందుతారు, నీ కుమారులు, నీ కుమార్తెలు. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. గాడ్స్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బిగిన్ టు వర్క్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితం పైన దేవుని ప్రభావం పనిచేయటం నీవు చూస్తావు.
ప్రమోషన్ దట్ సీమింగ్ డిఫికల్ట్ విల్ కమ్ టు యూ దిస్ ఇయర్. ఇంతకాలం ఏ ప్రమోషన్ అయితే కష్టముగా ఉందో, అది ఇబ్బందిగా ఉందో, అసాధ్యముగా ఉందో, అది నిశ్చయంగా ఈ సంవత్సరం దేవుని ఎదుగు తీసుకొని వస్తాడు. ఎందుకని? హెవెన్ హ్యాస్ అప్రూవ్డ్ యూ టు బి అప్గ్రేడెడ్. హెవెన్ హ్యాస్ అప్రూవ్డ్ మీ. ఐఎమ్ ఎ మ్యాన్ కమిటెడ్ టు గాడ్. నేను దేవునికి అప్పగించుకున్న వ్యక్తిని. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ కమిటెడ్ టు గాడ్, హెవెన్ హ్యాస్ అప్రూవ్డ్ ఫర్ యూ టు బి అప్గ్రేడెడ్. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? అందరూ నాతోనే ఉన్నారా? గెట్ రెడీ ఫర్ ఎన్ అప్గ్రేడ్. ఇంక్రీజ్ యువర్ అప్గ్రేడ్ యువర్ కమిట్మెంట్ టు గాడ్. దేవుని ఎడల నిబద్ధతను కూడా అప్గ్రేడ్ చేసుకో. దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకో. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎంతమంది పక్కతో పట్టించాలని చూసినా, ఎంతమంది నిన్ను డిస్ట్రాక్ట్ చేయాలని చూసినా, దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు నిలబడు. ఆమేన్. సంబడి షౌట్ గాడ్ ఫస్ట్. నేను చెప్తున్నా, దేవుడు మొదట అయితే ఐమ్ టెల్లింగ్ యూ, ఆయన ఉంటేనే ఇంకా అద్భుతాలు కదా. ఇంకేంటి? ఆ కనాను విందులో ఆయన వచ్చాడు, ఆయన పిలువబడి, ఆయన శిష్యులు పిలువబడ్డారు, యేసు ఆయన శిష్యులు పిలువబడ్డారు. ఆ కనాను విందులో ఆయన వచ్చాడు, ద్రాక్షారసం అయిపోయింది. యేసు తల్లి మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నాడు. కానీ ఆయన అద్భుతం చేశాడు. ఆయన ఉంటే అద్భుతమే. ఏమి లేదు, అక్కడ నీళ్ళే ఉన్నాయి, ద్రాక్షకాయలు కూడా లేవు. ఆయనకు అవసరం లేదు, ఆయన ఉంటే చాలు. బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి, సమస్తం ఆయన వలన కలిగినవి. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలా మార్చబడింది. లాజరు చనిపోయిన తర్వాత ఆయన వారి ప్రాంతంలోకి వచ్చినప్పుడు మార్త అంటే, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బతుకుండేవాడు కదా అనండి. ఆయన అయితేనంటే ఇప్పుడు వచ్చాగా నేను ఐఎమ్ హియర్ నౌ, డోంట్ వర్రీ. ఇంతకుముందు నిన్న లేనని నువ్వు బాధపడుతున్నావు, మొన్న లేనని బాధపడుతున్నావు. లేనని ఎవరన్నారు? మీ తమ్ముడు గురించే నేను ప్రార్థన చేస్తా ఉన్నా. అక్కడ కూడా నాకు 4 రోజుల క్రితమే సమాచారం వచ్చింది. దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నట్టుగా నీకు కనపట్లేదేమో. నీకు కనపడకపోతే పని చేయనట్టు కాదు, నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన పనిచేస్తున్నాడు. తగిన సమయం నీ జీవితంలో ప్రత్యక్షమవుతాడు. ఆయన నీ పక్షంగా కార్యం చేస్తాడు. ఆయన నేను ఇప్పుడు ఉన్నాను కదా, నీ తమ్ముడు నిశ్చయంగా బ్రతుకుతాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఇస్సాకును దీవించిన దేవుడు, నేను చెప్తున్నాను, మన కొరకు కూడా ఆయన ఉన్నతమైన దీవెనను, అభివృద్ధిని, ఆశీర్వాదమును ఆయన సిద్ధపరిచి ఉంచాడు. గెట్ రెడీ ఫర్ అన్ అప్గ్రేడ్. గాడ్ ఫస్ట్. ఆయన చేత ఎరుగబడిన జీవితానికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయన కొరకు జీవించడానికి ఏ లైఫ్ ఆఫ్ కమిట్మెంట్. నేను చెప్తున్నాను, ఏ లైఫ్ దట్ ఈస్ కమిటెడ్ టు గాడ్. ఆ విధమైన జీవితానికి మన జీవితాలు అప్పగించుకుందాం. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయును గాక.